కీర్తనలు 67వ అధ్యాయం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవ, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చెదవు, భూమి మీదనున్న జనములను ఏలేదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవ, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. 3వ వచనంలో, దేవ, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. 4వ వచనంలో, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవ, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. మనం ఈ 7 వచనాలలోనే చాలాసార్లు దేవుడిని ప్రజలందరూ, జనములందరూ స్తుతించుట అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా ఈ కీర్తనలో మనం గమనించవచ్చు. ఈ కీర్తనకర్త భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన రాజ్యాన్ని అంతటినీ కూడా భూలోకమంతటా కూడా జరిగించేటువంటి సమయంలో అన్యజనములు, ఇతర దేశాలు అందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు లోబడి ఆయనను ఘనపరుస్తూ ఆయన యొక్క మహిమ ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుట అనేటువంటిది మన ప్రభు యొక్క 1000 సంవత్సరాల పరిపాలనలో జరగబోయేటువంటి విషయం. దానికి సందర్భంగా ఏదైతే మన ప్రభు తన శిష్యులకు ప్రార్థించమని చెప్పినప్పుడు, నీ నామము పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యము వచ్చుగాక అని చెప్పబడినట్లుగా ఉన్నటువంటి మాటలు ఈ 67వ కీర్తనలోని అంశం కూడా అదేగా మనం గమనించవచ్చు. దానికి సంబంధించి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు సమస్తములో భూలోకంలోని రాజ్యములన్నీ కూడా ఆయన రాజ్యములుగా చేయబడి అందరూ కూడా ఆయన అధికారాన్ని, ప్రభుత్వాన్ని గుర్తిరిగి ప్రతి వాని మోకాలు ఆయన పేరు నామమున వంగుననియు, ఆయన ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకొననియు మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చదివినటువంటి అంశం నెరవేర్చబడుతుంది. దానికి మునుపు మన ప్రభు యొక్క రాకడికి మునుపు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 15వ వచనంలో, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. కనుక ఈ లోక సంబంధమైన రాజ్యములన్నీ కూడా ప్రభు రాజ్యంగా చేయబడినప్పుడు ఇక్కడున్న వారందరిలో కూడా ఆయన ప్రభువుగా చేయబడి అందరి మీద ప్రభుత్వాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. దాని సందర్భంగా రాయబడినటువంటి కీర్తనలో ఇశ్రాయేలు యొక్క ప్రార్థన ఈ విధంగా ఉన్నది. 1వ వచనం, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. అనగా భూమి మీద రక్షణ తెలియబడే విధంగా ఇశ్రాయేలు దేశం భూలోకములో వెలుగుగా ఆయన ముఖకాంతి ద్వారా నడిపించబడేటువంటి ఒక దేశంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. దానికి వారు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవుని యొక్క ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. ఆ ముఖకాంతిలో వీరు నడిపించుతూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు వారు రక్షణ తెలియపరిచే విధంగా, లేక వెలుగులో, దేవుని యొక్క వెలుగులో నడవటానికి పనికొచ్చేటువంటి విధంగా ఆ దేశం, ఆ ఇశ్రాయేలు దేశం దేవుని యొక్క అధికారం కింద ఉండి నడిపించబడాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రార్థన ఈ 2 వచనాల్లో మనం చూస్తాం. కానీ దేవుడు మొట్టమొదట్లో వాళ్ళని అబ్రహాము ద్వారా ఒక దేశాన్ని, ఆ దేశం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా వెలుగుగా ఉండటానికి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. కానీ వాళ్ళు ఆ వెలుగును విడిచిపెట్టి మరి ఒట్టి విగ్రహములైనటువంటి వాటిని, అన్యజనుల యొక్క దేవతల వద్దకు వెళ్ళి నిజమైనటువంటి దేవుని తిరస్కరించి వారు ఎటువంటి వెలుగులో జీవించుతూ
అనేక మంది అన్య దేశాలకు వెలుగుగా ఉండవలసింది వాళ్ళు ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నారు. అటువంటి సజీవుడైనటువంటి దేవుడు, అందరినీ చక్కగా నడిపించుడు సామర్థ్యం కలిగినటువంటి ఆయన వారి మధ్యలో ఉండి నడిపించబడటం అనేటువంటిది వారు చూడలేకపోయారు, వారి జీవితాల్లో నెరవేర్చబడలేదు. కనుక ఇప్పుడు వారికి గమనంలోనికి రాబడిన తరువాత, అంటే వారి ద్వారా దేవుడు అన్యజనులలో నిజమైనటువంటి రక్షణను తెలియపరచబడాలని, తర్వాత వారు ఈ లోకమంతటిలో కూడా వెలుగుగా ఉండేటువంటి ఒక దేశంగా దేవుని చేత నడిపించబడాలని, ఆ ఉద్దేశం ఏదైతే మొదటి నుంచి కూడా దేవుడు ఏర్పరచుకున్నాడో ఇశ్రాయేల్ దేశాన్ని, వాళ్ళు దాన్ని వాళ్ళ జీవితాల్లో పూర్తిగా నెరవేర్చలేకపోయారు. తర్వాత యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలీలలో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడి వైండుట ఎంతో స్వల్ప విషయము. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగుజేయ రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. సో అన్యజనులందరికీ కూడా వెలుగు, రక్షణకు, భూదిగంత నివాసులందరికీ కూడా వెలుగుగా ఉండటానికి ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు నియమించి ఉన్నానని యెషయా ప్రవక్త ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. ఆది నుంచి కూడా దేవుడు ఇశ్రాయేలు యొక్క దేశం ద్వారా అనేక మంది అన్యజనులకు తెలియపరచవాలని కోరుతున్నటువంటి సత్యం అది. దానిని వారు గ్రహించి దాని ప్రకారంగా నడుచుకునేటువంటి విషయంలో తప్పిపోయారు. కానీ ఎవరికైతే అవగాహన ఉన్నదో వాళ్ళు రాబోయే దినాలలో అయినా సరే అది పునరుద్ధరించబడి ఆ దేశం ద్వారా భూలోకంలోని అన్ని దేశాలు కూడా దేవుని యొక్క వెలుగును కలిగి రక్షణను ద్వారా ఆశీర్వదించబడి నడిపించబడాలని చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. తర్వాత ఆ ప్రార్థనలో ఇంకొక విషయాన్ని కూడా చూస్తాం. 2వ వచనం, దేవుడు మమ్మను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం నుంచి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆ దినాలలో మరి మోషే అహరోనుల ద్వారా అహరోను అతని కుమారుడు ఇశ్రాయేలును దీవించవలసిన విధానాన్ని చెప్పాడు. వాళ్ళకి చెప్పినటువంటివి సమాధానము, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఆశీర్వాదము ఆ బిడ్డల మీద ఉండాలని యాజకుడైన అహరోను అతని కుమారులు వారిని ఆశీర్వదించాలని కోరాడు. అదే ప్రార్థన ఈ కీర్తనకర్త కూడా చేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి కాంతి, ఆయన యొక్క ముఖ ప్రకాశం, తర్వాత ఆయన యొక్క ఆశీర్వాదము, సమాధానము వారి మీద ఉండటం చేత వారు ఆ వెలుగును చూచి ఆ వెలుగులో నడుచుకునడం ద్వారా ఆ దేశమంతా కూడా ఆ విధంగా మార్పు చెంది దేవుడు కోరుతున్నటువంటి విధంగా నడవటం ద్వారా భూలోకంలోని అన్ని జనములకు వారు వెలుగుగా చేయబడట. ఆ విధంగా చేయబడిన తర్వాత వాళ్ళు 3వ వచనంలో, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. ఆ విధంగా చేయబడినప్పుడు వాళ్ళు జనులందరూ కూడా నిన్ను, నీ వెలుగును, నీ రక్షణను చూచి నిన్ను స్తుతించి కొనియాడుతారని చెప్తున్నాడు. భూమి మీద ఉన్న జనములను ఏలిదవు అంటే వాళ్ళ ద్వారా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదును. నేను అతనికి తండ్రినయ్యందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపం చేసిన యెడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షించును. కానీ 16వ వచనంలో, నీ మటుకును నీ సంతానమునకు నీ రాజ్యము స్థిరమగును, ఆ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. కనుక దేవుని యొక్క ఇశ్రాయేలు ద్వారా మరి దేవుని యొక్క రాజ్యము భూలోకం అంతటిలో కూడా నిత్యము స్థిరపరచబడేదిగా చేయబడుతుంది. కానీ అవన్నీ కూడా
ఈ కీర్తన రాసేటప్పుడు కానీ, కీర్తనకు ముందు కానీ, కీర్తన తర్వాత కానీ ఇప్పటి వరకు జరగటం అనేటువంటిది చూడలేదు. దేవుడు వాళ్ళ ద్వారా రక్షణ, వెలుగు, రాజ్యం అన్నీ కూడా భూమి మీద తెలియపరచాలని కోరుతూ వచ్చాడు. కానీ అన్ని విషయాలలో కూడా అది సఫలీకృతం కాలేదు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అందరికీ వెలుగుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి తట్టు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇది ప్రజలందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైనటువంటి సువార్త వర్తమానం. అది ఇశ్రాయేలు ద్వారా మొదటలో నెరవేర్చబడాలని చూసినటువంటిది కుదరక, లేక ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందు సూచనగా ఇవ్వబడినటువంటిది నెరవేర్చబడకపోవటం కూడా చూసి, మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనలో ఇది నెరవేర్చబడే విధంగా మార్గం నూతనంగా 2000 సంవత్సరాల క్రితం తెరవబడింది. ఆయన ప్రజలందరికీ రక్షకుడు. ఆయన ద్వారా తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్దుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను అని చదువుతున్నాం. కనుక ఆ జీవము లేకపోతే రక్షణ అనుగ్రహించేటువంటి ఆ వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నట్లుగా మనం దీంట్లో చూస్తాం. ఏదైతే ఆ ప్రార్థనలో వారు చేస్తున్నారో అది అన్యజనులందరికీ రక్షణ తెలియబడేటట్లుగాను, దేవుని యొక్క వెలుగు మనుషులందరి మీదకి రాగలిగేటట్లుగా అది మన ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడటం అనేటువంటిది జరుగుతున్నది. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి మృత్యుంజయుడై లేచిన తరువాత ఆయన గురించి రాయబడినటువంటి మాట మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఇంతకు ముందుపే చూసినాం. తరువాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవల్లని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ రెండవసారి ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజుగా ఉండి భూలోకంలోని సమస్త జనములను ఏలేటువంటి ఏలికగా సమస్తమైనటువంటి అధికారాన్ని తండ్రి అయిన దేవుడు కుమారుడికి అప్పగించినాడు. ఏదైతే ఇశ్రాయేలు వారి ద్వారా నెరవేర్చబడవలసినటువంటి విషయం ఉన్నదో అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన అన్యజనులకు వెలుగుగాను రక్షణగాను ఏలికగాను ఉండి ఆయన ద్వారా అందరూ సంతోషించి మరి నిజమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలిగే విధంగా దేవుడు నూతనమైన మార్గాన్ని మన ప్రభు ద్వారా మన కొరకై తెరిచి ఉన్నాడు. తరువాత కీర్తన 67వ అధ్యాయంలో 6వ వచనం. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును గాక. దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. అప్పుడు భూమి దాని ఫలమిచ్చునని రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం నుంచి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముల గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముల గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. 3వ దినమున మరి భూమి మీద ఆయన ఆజ్ఞ ప్రకారంగా చెట్లు ఫలములు అవన్నీ ఫలవృక్షములు అవన్నీ కలుగజేసి దేవుడు మంచిదిగా చూసినాడు. తర్వాత 2వ అధ్యాయంలో 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును
ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఈ విధంగా ఈ 2వ అధ్యాయంలో ఆ భూమి అంతటిలో కూడా మరలా ఇంకొక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని తోట వేసి ఏదోను తోటలో దానిలో మనుషుడిని ఉంచి మనుషుడు తన జీవానికి అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా సృష్టించి మరలా ఆ భూమిని తడిపి దానిని సరైన విధంగా పండించడానికి అవసరమైన నీటిని కూడా దానిలో సృష్టించి ఉంచాడు. తర్వాత 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. మొదటి అధ్యాయంలో మరి అన్నిటినీ సృష్టించిన దేవుడు దానిలో మరలా వేరైన విధంగా మనిషి జీవించడానికి అవసరమైనటువంటి ఏదోను తోట, నీరు, వాటన్నిటిలో కూడా ఫలాలు, మరి మనిషి జీవితానికి కావాల్సిన అన్నిటిని కూడా సమకూర్చి ఉంచాడు. కానీ ఈ 3వ అధ్యాయంలో మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి జరిగినటువంటి నష్టం ద్వారా ఆ భూమి నీ నిమిత్తము నేల శపింపబడినది. మొట్టమొదటిలో అన్నిటినీ చక్కగా చేసి మంచిదిగా ఉన్నట్టు అని చెప్పినటువంటి దేవుడు 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అది శపించబడినదిగా చేయబడింది. తర్వాత నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. మొట్టమొదటిలో దేవుడు ఏదోను తోట సృష్టించి మనిషిని అక్కడ పెట్టినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. అంటే ఎంతో ప్రయాసంతో మనిషి జీవితానికి మనిషి చేసినటువంటి పాపం ద్వారా అది మన అందరి మీదకి వచ్చి అంతకు మునుపు ఉంచినటువంటి మంచి ఫలవృక్షములు, విత్తనాలు ఇచ్చే చెట్లు, రకరకాలుగా మనిషి జీవితానికి అవసరమైన వాటిన్నిటిని సృష్టించిన దేవుడు ఇప్పుడు గచ్చ పొదలు ముళ్ళ పొదలు వచ్చేటట్లుగా చేశాడు. కానీ ఇక్కడ 67వ అధ్యాయంలో మనం చూసేటువంటిది 6వ వచనంలో, అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. అంటే ఏదైతే 2వ అధ్యాయంలో మనం చూడబడినటువంటి మాట ఉన్నదో దాని ప్రకారంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు భూమి ఎటువంటి విధంగా మొదటిలో ఉండి తన ఫలాలన్నీ ఇవ్వాలటానికి సృష్టించబడినదో అది నెరవేర్చబడుతుంది. కనుక ఇక్కడ మనం చూస్తున్న విషయాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఇశ్రాయేలు వారు ఆయనను ప్రభువుగా అంగీకరించి వారందరూ కూడా అన్యజనులందరికీ కూడా దేవుని యొక్క మార్గము భూమి మీద తెలియబడే విధంగా దేవుని ముఖ ప్రకాశాన్ని కలిగి జీవించేవారుగాను, వారిని బట్టి ఈ లోకంలో ఉన్న జనములన్నీ కూడా ఆశీర్వదించబడి వారు కూడా నిజమైనటువంటి దేవుడిని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తించి ఆయన స్తుతించేవారుగాను, మన ప్రభు ఇక్కడ రాజ్యం చేస్తున్నప్పుడు మరి ఆదిలో దేవుడు ఏ విధంగా మనుషులను సృష్టించి మనిషి యొక్క జీవితం కొరకై అన్నిటినీ సమకూర్చి ఉంచున్నాడో ఆ విధంగా భూమి కూడా ఫలమిచ్చేదిగాను నెరవేర్చబడుతుంది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం నుంచి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను. భూమి ఆ విధంగా అది సృష్టి అంతయు కూడా దాసత్వానికి లోపరచబడి ఉండగా, అంటే మనిషి చేసిన పాపాన్ని బట్టి వచ్చినటువంటి ఏదైతే శాపం ఉన్నదో దాన్ని బట్టి ఎటువంటి ఫలింపులోనికి రావాలో ఆ విధంగా రాలేకపోయిన దాన్ని బట్టి అది ఏ విధంగా విడుదల పొంది తిరిగి దేవుడు ఏ విధంగా అయితే ఉద్దేశంతో సృష్టించాడో ఆ ఉద్దేశం మొత్తం నెరవేర్చబడగలగటానికి ఎదురు చూస్తున్నది. అది ఒక దినమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు విడుదల పొందుతుంది. అప్పుడు భూమి తన ఫలములు ఇచ్చేదిగా ఉంది. కానీ దీని అంతటిలో కూడా ఈ ప్రక్రియలో అంతా మనం చూసిన దాంట్లో అది ఇశ్రాయేలులకు ప్రభువుకు సంబంధించి అన్యజనులకు సంబంధించింది మాత్రమే కాకుండా విశ్వాసులైన మనకు కూడా సంబంధించిందిగా ఉంది. ఇప్పుడు ఈ లోకంలో మనలను
మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగైనారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచమ కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కనుక మనం రక్షించబడిన తరువాత మన జీవితంలో దేవుడు ఆయన యొక్క జీవపు వెలుగుని ప్రకాశింపచేసిన తరువాత ఆ వెలుగులో మనం నడుస్తూ మనము ఒక కొండ మీద ఉంచబడినటువంటి పట్టణం ఏ విధంగా అందరికీ వెలుగును తెలియపరుస్తుందో, లేక దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపం వలె అందరికీ చుట్టుపక్కల ఉన్న అందరికీ వెలుగును ప్రకాశిస్తుందో, మరి విశ్వాసులు అనే వారందరూ కూడా ఆ జీవపు వెలుగు కలిగి ఆయన ముఖ ప్రకాశము లేక ఆయన ముఖ కాంతిలో మన జీవితాన్ని నడవాలని ఆయన ఉద్దేశమైనది. అదే ఉద్దేశం ఇశ్రాయేలు వారి పక్షంగా కూడా ఉన్నది, కానీ అది వారి జీవితంలో వారి పక్షంగా సంపూర్ణంగా నెరవేర్చబడుట అనేది మనం చూడలేదు. ఇప్పుడు విశ్వాసమైన మనము ఆయన ఎవరైనా నన్ను వెంబడించిన ఎడల వాడు జీవపు వెలుగు కలిగి నడుచుకొనును. దేవుని యొక్క జీవం ఏదైతే ఉన్నదో అది మనుషులకు వెలుగై ఉన్నదో ఆయన జీవం ద్వారా దేవుని యొక్క వెలుగు అంటే దేవుడు ఏదైతే కోరుతున్నాడో ఆ ప్రకారంగా చూడటం నడవటం అని విశ్వాసి చేయగలుగుతాడు. అటువంటి విధంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక మన యొక్క చూపు ఆయన వైపు చూచి ఆయన ద్వారా మనం వెలుగును పొంది మనం ఆ విధంగా నడుచుకునేటువంటి ప్రక్రియలో కనుక మనం ముందుకు కొనసాగకపోయినట్లయితే మరలా మనం లోకం ఏ విధంగా నడుచుకుంటున్నదో అదే విధంగా నడుచుకునేటువంటి అవకాశం ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కనుక మనందరం కూడా అది దేవుడి యొక్క ఏర్పాటు ప్రకారం ఆ జీవవాక్యాన్ని పట్టుకొని లోకములో వెలుగు వలె జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా మనం జీవించే జీవితం ద్వారా చీకటిలో ఉన్నటువంటి అనేక మందికి నిజమైనటువంటి దేవుని యొక్క రక్షణ మార్గాన్ని, చీకటిలో నడుస్తున్నటువంటి అనేక మందికి దేవుని యొక్క వెలుగును ప్రకటించడానికి సాధనాలుగా విశ్వాసులను దేవుడు ఈ దినాలలో నడిపించాలని కోరుతున్నాడు. కనుక మన జీవితంలో మనం లోకమునకు భిన్నంగా దేవుడు కోరిన విధంగా కనుక మన జీవితాలు కనుక లేకపోయినట్లయితే మనము లోకంతో కలిసిపోయి మనం కూడా ఆ వెలుగును ప్రకటించే విషయంలో ఇశ్రాయేలు వారు ఏ విధంగా తప్పిపోయారో ఆ విధంగా తప్పిపోయిన వారంగా దేవుని ఎదుట ఎంచబడతాం. ఆ విధంగా జీవించే వారి విషయంలో చూడండి ఏం జరుగుతుందో. రోమాపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం నుంచి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అనే నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసనమ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అనగా అలా జీవపు వెలుగులో నడుచుచు దేవునికి యొక్క సాక్ష్యానికి సాధనాలుగా ఉంచబడినటువంటి మరి ప్రజలు విశ్వాసులు ఎప్పుడైతే సిద్ధపరచబడతారో ఆ సిద్ధపరచబడినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోనికి మహిమలో ప్రత్యక్షమై ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి శాపగ్రస్తమైన దాని నుంచి విడుదల పొందించి సృష్టి అంతయు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది ప్రపంచంలోని జనములు దేశములన్నీ కూడా దేవుని చేత ఆశీర్వదించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నడిపించబడేవిగా ప్రభుత్వానికి లోబడి జీవించేవిగా చేయబడతాయి. కనుక మనము విశ్వాసమైన మనం ఎప్పుడైతే సిద్ధపడతామో ఆయన కోరుతున్నటువంటి సంఖ్య ఎప్పటికైతే పరిమితం అవుతుందో ఆయన చెప్పినటువంటి గుర్తులు ఏ విధంగా నెరవేర్చబడతాయో అవి సంపూర్ణమైనప్పుడు ఆయనతో పాటుగా మహిమలో ఏలగలగటానికి పనికొచ్చేటువంటి అనేక మంది ఆ జీవపు వెలుగులో నడుచుచు ఇప్పుడు అనేక మందికి రక్షణకు మరి నడిపించడానికి పనికొచ్చేటువంటి సాధనాలుగా చేయబడినటువంటి వారందరి ద్వారా సృష్టి కూడా విడుదల పొంది ఆ మహిమలో పాలువారుగా చేయబడతారు.
కనుక ఇశ్రాయేలు వారిని ఏ విధంగా ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడో వారు దానిలో సఫలీకృతం కాలేదో విశ్వాసులమైన మనం ఆ విధంగా తప్పిపోకుండా దేవుని యొక్క జీవపు వెలుగులో నడుచుకుంటూ భూమి తన ఫలములిచ్చుటకు అన్యజనులందరూ కూడా దేవుని యొక్క స్తుతించి ఆరాధించగలుగుటకు మనము కూడా మరి యథార్థంగా ప్రభు యొక్క వెలుగులో ఇప్పుడు నడుచుకుంటూ అనేక మంది రక్షణకు తెలియపరచడానికి సాక్ష్యంగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం యొక్క వెలుగులో మీరు కోరిన రీతిలో మేము జీవించగలుగుటకు మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మీ వెలుగులో మా పాపములన్నీ కూడా తేటగా కనబడేవిగా ఉంటుండగా వాటిని మేము గమనించి మాటిమాటికి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి మా శరీరం యొక్క తలంపులు, కోరికలు, మాటలు వాటిలో మేము క్రమబద్ధం చేయబడి మీ వెలుగులో మా జీవితాన్ని సరిదిద్దుకుంటూ అనేక మందికి మేము కొండ మీద ఉంచబడిన పట్టణంగా లేక దీపస్తంభం మీద ఉంచబడిన దీపంగా ఉండటానికి సహాయం చేయి. ఆ వెలుగులో మేము నడుచుకుంటూ ఇతరులుగా ఆ వెలుగును గురించి చెప్పగలిగే విధంగా మా యొక్క ఆత్మలో మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. మీ రాజ్యము వచ్చుగా కానీ మేము ప్రార్థిస్తున్న రీతిగా అది మాలోనూ మా ద్వారా ఇంకను అనేక మందిలోనూ రాగలుగుటకు కావలసిన కృపను ప్రసాదించు. మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.